మైనార్టీ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు షేక్ దస్తగిరి గారి ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ స్పందనలో కడప నగరంలో ముఖ్యమంత్రి జిల్లా మైనార్టీ మంత్రి నియోజకవర్గంలో వక్ఫ్ ఆస్తులకు రక్షణ లేదు అని కొనియాడారు. కడప నగరం గూడూరు గ్రామ పొలంలో సర్వే నెంబర్ 305లో మదీఖాన్ మజీద్ స్థలం వక్ఫ్ బోర్డు వారి స్థలం 3 ఎకరాల 24 సెంట్లుంది. కడప జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు కొందరు ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారు అని గతంలో ప్రజా సంఘాలు, రాజకీయ నేతలు మొరపెట్టుకున్న అధికారుల్లో చలనం లేదు. ప్రతిరోజు వివిధ దినపత్రికల్లో గూడూరు పొలం సర్వే నెంబర్ 305 గురించి కథలుగానే వస్తున్నాయి. కనీసం రక్షించే ఉద్దేశం అధికారులకు లేదు. గతంలో పలుసార్లు ఫిర్యాదుల మేరకు గత వక్ఫ్ ఇన్స్పెక్టర్ షేక్ ముక్తార్ బాషా గారు సమగ్ర విచారణ చేసి రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులకు వివిధ లేఖలు రాయడం జరిగింది. హెచ్చరిక బోర్డు కూడా మంజూరు చేయడం జరిగింది. షేక్ ముక్తార్ బాషా ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోయిన తర్వాత వైసీపీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు కబ్జా చేసి వందల కోట్ల ఆస్తిని అన్యాక్రాంతం చేస్తున్నారు. రాష్ట్ర అధికారులు ఎందుకు స్పందించలేదు అని కడపలో ఉన్న ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కనీసం కమిటీ వారు కూడా స్పందించకపోవడంలో ఏదో మతలబుందని ప్రజలు గుసగుసలాడుతున్నారు. గూడూరు పొలం సర్వే నెంబర్ 305 ఆర్ఎస్ఆర్ ప్రకారం మసీద్ స్థలంగా నమోదై ఉంది. ప్రస్తుతం అక్కడ కొత్తగా కొందరు షెడ్లు వేసి బడుగులిచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వక్ఫ్ ఆస్తులకు రక్షణ కల్పించి హెచ్చరిక బోర్డు వేయాలని, ప్రహరీని నిర్మించాలని జిల్లా అధికారులకు కోరడమైంది. ఈ కార్యక్రమంలో మైనార్టీ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు షేక్ దస్తగిరి గారు, ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాకీర్ మౌలానా గారు, డిఎంకే జిల్లా నాయకులు సుబ్బరాయుడు గారు, బీసీ సంఘం నాయకులు అవమారు మల్లికార్జున గారు, ఎస్సీ సంఘం నాయకులు శంకర్ గారు, ఎంఆర్పీఎస్ నాయకులు, సోషల్ డెమోక్రటిక్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జహీర్ గారు, డిఎంకే జిల్లా నాయకులు సుబ్బరాయుడు గారు, బుగ్గవంక సాధన కన్వీనర్ హమీద్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈరోజు కలెక్టర్ కార్యాలయం వెళ్ళి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కడప గూడూరు పొలంలో 305 సర్వే నెంబర్లో మదీఖాన్ మజీద్ సంబంధించిన స్థలాన్ని, వక్ఫ్ బోర్డు యొక్క స్థలాన్ని అన్యాక్రాంతంగా చేస్తున్నారు కొందరు రాజకీయ నాయకులు. అలాగే కొందరు బంకులు వేసి అక్కడ వక్ఫ్ బోర్డు స్థలంలో బంకులు వేస్తున్నారు. దీన్ని తొలగించాలి, వక్ఫ్ బోర్డు ఆస్తులను రక్షించాలి అని చెప్పేసి వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు స్పందన కార్యంలో कलेक्टर గారికి వివరించడం జరిగింది. इस लैंड के अंदर बहुत सारे लोग फर्स्ट से बोलो अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आज हम लोग स्पंदना के अंदर कलेक्टर साहब को एक मेमोरेंडम देकर आए हैं और जिसके अंदर जो है बिल्टअप सर्किल के पास वक्फ बोर्ड की जगह है जो कि 305 और उसके अंदर जो है 3 एकड़ 25 सेंट जो जगह है वो मदीखा मस्जिद की जगह है। उस मदीखा मस्जिद की जगह के अंदर बहुत सारे लोग जिसका पॉलिटिकल सियासत से ताल्लुक़ रखने वाले लोग, बड़े बड़े जो नाग साहब के जैसे लोग जो बैठे हैं, तो ये लोग कब्ज़ा करने की कोशिश कर रहे हैं। वहाँ पर टेंट डालकर उसको नाजायज़ तौर पर कब्ज़ा करके किरायों को भी दे रहे हैं, जबकि वह हमारी वक्फ बोर्ड को जो है इसका कुछ भी इल्म नहीं है। और या इल्म रहने के बावजूद भी या खामोश बैठे हों या आंखों के ऊपर पर्दा डालकर बैठे हैं, ये मालूम नहीं है। हम चाहते हैं, डिमांडिंग करते हैं कि ये वक्फ की जायदाद को वक्फ बोर्ड अपने मातहत में कर ले और उसकी हिफाजत करे। अगर इस तरह हिफाजत के लिए अपने मातहत में ना कर लेंगी तो इंशाल्लाह बड़ी तादाद के अंदर हम लोग वहाँ पर एहतजाज करने के लिए भी आवाज़ उठाने के लिए तैयार हैं। మసీదుకు సంబంధించిన భూమిలో కొంతమంది దురాక్రమణ చేసి బంకులు వేసుకొని మరి వారు కబ్జా చేస్తారని ముస్లిం రైట్స్ సంబంధించిన నాయకులు ఈరోజు కలెక్టర్ కార్యాలయం రావడం జరిగింది. ఈ కలెక్టర్ జేసీ గారికి మరి ఆ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అది అసలు వక్ఫ్ బోర్డు స్థలమా లేదా, తర్వాత నిజంగా వక్ఫ్ బోర్డు స్థలమే అయితే